అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధం కోసం మాత్రమే మాట్లాడుకుంటున్నారు. టీ షాపుల్లో కానివ్వండి, రైతు పొలాల యొక్క కళ్ళాల్లో కానివ్వండి, ఒక ఫ్యాక్టరీలో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, కార్పొరేట్ ఆఫీసెస్ లో కానివ్వండి, రోడ్డుపై ఆటో డ్రైవర్స్ కానివ్వండి, ఎవరైనా ఈ ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ తీరు కోసం మాట్లాడుతూనే ఉన్నారు. కరోనా సమయాలలో మనం ఎంతో ఇబ్బంది పడ్డాము. బయలాజికల్ వార్ జరిగింది. ఆ బయలాజికల్ వార్ వల్ల మొత్తం ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయ్యిందని చెప్పని అనేక విషయాలపై మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ రోజు మనం చూస్తున్నటువంటి యుద్ధ పరిస్థితి సాధారణ ఘర్షణ కాదు. ఇది ప్రపంచ సమతుల్యతను కదిలించే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా ఇరాన్ పై భారీ స్థాయిలో దాడులు ప్రారంభించాయి. ఈ దాడులు సాధారణ సైనిక లక్ష్యాలపై మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు పై కూడా ప్రభావం చూపుతూ ఉన్నాయి. ఇరాన్ యొక్క అత్యున్నత నాయకుడు అలీ ఖామ్నేని హత్యకు గురయ్యారనే వార్తలతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. ఈ సంఘటన ఒక దేశానికే కాదు, మొత్తం ప్రాంతానికి అగ్ని కిలంలా మారింది. ఇరాన్ ప్రతీకారంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు ప్రారంభించింది. దీన్ని ప్రతిఫలంగా మొత్తం అరబ్ దేశాలైనటువంటి ఖతర్ కానీ, బహ్రెయిన్ కానివ్వండి, లేకపోతే ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, మొత్తం అన్ని ప్రాంతాలు కూడా యుద్ధ వాతావరణం నెలకొని ప్రజలు ఒక పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. అలాగే సైనిక చర్యల వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పైగా ప్రజలందరూ కూడా ఈ అరబ్ ఎమిరేట్స్లో అంతా ఉండడం జరిగింది. ఒక కాకి చనిపోతేనే ఒక 10 కాకులు చేరతాయి. ఆ కాకి అరే ఏమైందని చెప్పని. అలాంటిది మానవాళిలో ఉన్నటువంటి మనుషులు ఒకరికి ఇబ్బంది అయినప్పుడు 10 మంది ఖచ్చితంగా వారి వైపు కన్సర్న్స్ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత పరిస్థితులలో ఈరోజు మన భారతదేశం చాలా సేఫ్ సైడ్లో ఉంది. ఎందుకంటే భారతదేశం ఇవాళ దౌత్యం చేయటానికి వీలుగా అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నది. ముఖ్యంగా మన 35 లక్షల మంది జనాభా ఇవాళ ఎయిర్పోర్ట్స్లో కూడా చాలా మంది ఇరుక్కుపోయి ఉన్నారు. మన తెలుగు వాళ్ళందరూ కూడా మన ఇండియాలో ఉన్నటువంటి స్టేట్లో ఉన్నటువంటి కాల్ సెంటర్స్కి కాల్ చేసి మేము ఇట్లా ఇరుక్కుపోయామని చెప్పని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. అలాగే మా కుటుంబంలో ఉన్నటువంటి మా సొంత సోదరుడు కూడా ఖతర్లో మరి ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేస్తూ అక్కడ పూర్తిగా స్టక్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్, పిల్లల చదువులన్నీ కూడా అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే ఆన్లైన్ క్లాస్ జరుగుతున్న తీరు చూస్తుంటే చాలా భయంకరంగా, జుగుప్సాకరంగా ఉంది. నేను ఒకటే విన్నవిస్తున్నాను, దయచేసి పెద్ద దేశాలైనటువంటి దేశాధినేతలు, వ్యక్తులందరూ కూడా ప్రపంచాన్ని ఏదో మేము శాసించాలనేటువంటి రీతిలో ఉండటం ద్వారా ఖచ్చితంగా ఈ మానవాళికి నష్టం జరగబోతున్నది. ఎవరి ఎగ్జిస్టెన్స్ కోసం వారు పాకులాడటం ద్వారా ఈ దేశాన్ని, ప్రపంచాన్ని వారి కబంధాస్తాల్లో తీసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఏదైనా ఒక టెర్రరిజం అనేది కూడా చాలా తప్పు. టెర్రరిజం అనేది కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం టెర్రరిజాన్ని కోకటి వేలితో పెకిలించేటట్లయితేనే ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఉత్పన్నం అవుతుందని చెప్పని విశ్లేషకులు కానివ్వండి, చాలామంది మేధావులు కానీ అభిప్రాయపడుతున్నారు. ఖచ్చితంగా అది నా అభిప్రాయం కూడా.